ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్‌ని అంటే, ఒక కొన్ని జనరల్ ఐటమ్స్ అనేది మనం ఇక్కడ ఏం చేసామంటే, అరేంజ్‌మెంట్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఓకే. సో, అట్లాగే ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ విండోస్‌లోకెళ్ళి 3D వేర్ హౌస్‌లోకెళ్ళి సో, ఇక్కడ రెఫ్రిజిరేటర్స్ మనకి కావాలనుకుంటున్నాం కాబట్టి, సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజు సో, ఇక్కడ ఆబ్జెక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను డౌన్ అని చెప్పి, ఎస్ అని చెప్పి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో, ఇది ఏంటంటే మనకి రివర్స్‌లో వచ్చింది. సో, దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడ నేను జస్ట్ ఇలా ఫ్లిప్ చేసుకుంటే దట్ టూ ఏంటంటే నాకు ఇలా వచ్చింది. సో, ఇక్కడ కూడా నేను ఇది ఫ్లిప్ చేసుకున్నాను. ఓకే. సో, అంటే మనకి ఫ్లిప్ ఆప్షన్ అనేది అసలు చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా మనం మనకు కావాల్సిన వేలో మనం పెట్టుకోవాలి కాబట్టి మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని నాకు ఇక్కడ మూవ్ టూల్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే. సో, మూవ్ టూల్ ఇలా పెట్టుకున్నాను. ఓకే. సో, ఇక్కడ ఇట్లా పెట్టుకోవడం జరిగింది. అండ్ అట్లాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ అంటే స్విచ్చెస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, అందుకనే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఒక 3D వేర్ హౌస్‌లోకి వెళ్ళిపోయి, సో, 3D వేర్ హౌస్‌లో సో, స్విచ్చెస్ అనేది నేను ఇక్కడ పెట్టుకొని, ఇక్కడ మనకి స్విచ్చెస్ అనేది ఇది మనం తీసుకొని దీన్ని నేను ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి
ఇక్కడ మళ్ళీ నేను సో జాగ్రత్తగా ఇక్కడ మనం స్విచ్ బాక్స్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే MIXER. ఇక్కడ మిక్సర్ అనేది మనం ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ స్కేల్తో రొటేటర్తో ఏం చేస్తానంటే ఇలా తీసుకొని దాన్ని మూవ్ కమాండ్తో
సో ఇక్కడ ఇలాగా సో ఇక్కడ మనకి కావాల్సిన అంటే మినిమం రిక్వైర్మెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నారో మనం ఇక్కడ ఏం చేసామంటే మనం పెట్టుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ చేయవలసిన పని ఇక్కడ దీనికి ఇక్కడ మనం 3D వేర్ హౌస్లో సో దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ చేసి సో దీన్ని డిలీట్ చేసి ఇక్కడ ఇవన్నిటిని కూడా మనం రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసి దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే రొటేటెడ్ టూల్తోని ఇక్కడ ఫ్లిప్ టూల్తో ఇలా ఫ్లిప్ చేసేస్తాను రివర్స్లో. సో ఇప్పుడు ఏంటంటే మనకి మూవ్ టూల్తో జస్ట్ ఇక్కడ మూవ్ చేసుకొని ఈ కార్నర్లో మనం
ఇలా పెట్టేసుకొని స్కేల్ టూల్తో ఇలా పెట్టేసుకొని సో ఇక్కడ కబోర్డ్స్ అనేది మనం ఇలా పెట్టుకున్నాం. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీలింగ్ అనేది మనకు కావాలి కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను ఇక్కడ వరకు ఇలా డిజైన్ చేసుకొని దీనికి నేను ఆఫ్సెట్ ఏం చేస్తానంటే ఒక 2 feet ఇలా తీసుకొని ఇది ఇలా తీసేసి ఇది రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి రివర్స్ ఫ్రేమ్స్ అని చెప్పేసి పుష్ పుల్ టూల్ అని చెప్పి ఇలాగా ఒక 6 inches తీసి తర్వాత ఆఫ్సెట్ ఏమో 1 feet ఇస్తాను. ఆఫ్సెట్ హలో చిని ఓకే ఓకే ఒక్క 10 minutes తర్వాత చేయరా, నేను క్లాస్ అవుతుంది. ఓకే 6 inches అది అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఏం చేస్తానంటే ఒక 1 feet వదిలేస్తాను. వదిలేసి దీన్ని ఏం చేస్తానంటే అలాగా ఒక 2 inches వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా పెట్టుకుంటాను సీలింగ్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా డ్రాగ్ చేసుకొని దీనికి నేను 6 inches ఇచ్చేసి ఇలాగా 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 మనం ఇలా డ్రాగ్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఇది రైట్ క్లిక్ చేసి
రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేస్తాను. సో దీన్ని మేక్ గ్రూప్ చేస్తాను అన్నమాట. అంటే నాకు ఇలాగా మోడల్ అనేది నాకు రెడీ చేసుకుంటా. అంటే ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే మనం మెటీరియల్స్ కానీ లేదు అంటే ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెక్షన్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దీన్ని ఇలా అంటే ఈ వ్యూలో అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనికి కెమెరా పొజిషన్ అంటే పొజిషనల్ కెమెరా తీసుకొని ఇక్కడ ముందు మనం కెమెరాని పొజిషన్ చేసుకోవాలి. అంటే మనం వ్యూని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకేంటి ఓవరాల్ కిచెన్ తాలూకా రూమ్ అనేది మనకి అంటే మనకి కనిపించాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ ఏం చేయాలి, 2 పాయింట్ పెర్స్పెక్టివ్ మనం పెట్టుకున్నాం అనుకోండి. సో అదేం చేస్తుందంటే మనకి ఇక్కడ సెట్ చేసి పెడుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ మనం ఒక నార్మల్ రెండర్ అంటే ఇంకా మనం మెటీరియల్స్ కానీ ఇంకా లైటింగ్ కానీ మనం ఇంకా ఏమీ పెట్టుకోలేదు. జస్ట్ ఏంటంటే మనకి ఆన్ రోడ్ మనకి ఏంటంటే మోడల్స్ అంటే మోడలింగ్ అనేది మనకి రెడీ అయిందనమాట అంతే. చూసారా ఇక్కడ ఇలాగా మనం ఏంటంటే జస్ట్ ఒక ప్లెయిన్ అంటే మనం ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఒక కావలసిన అంతా కూడా డిజైనింగ్కి ఇన్స్టెంట్గా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో సో ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం. అంటే మన యొక్క మోడల్కి మనం అంతా రెడీ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ కావాలనుకుంటే మనం ఎక్విప్మెంట్ అంటే లైక్ ఏసీ ఏమైనా మనం అక్కడ పెట్టుకోవాలనుకుంటే సో ఇంకా అక్కడ ఏసీని కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే జనరల్గా కిచెన్ రూమ్లో అయితే ఏసీ ఉండదు, బట్ మనకు అక్కడ మీదన ఒక ఏరియా అనేది మనకి బ్లాంక్గా ఉండిపోయింది కాబట్టి సో ఆ బ్లాంక్ ఏరియాని ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏసీ కూడా మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? సో అది ఈరోజు క్లాస్. ఓకే, నాకు మీరు మోడల్ చేసి పెట్టాలి తేజస్విని. ఓకే సార్. ఎందుకంటే మరి మీరు ఇప్పుడు మనం ప్రీవియస్గా ఒక సెక్షన్ మనం